नो इतराणि एके चास्मच्छ्रेयागुंसो ब्राह्मणाः तेषां त्वयासनेन प्रश्वसितव्यं श्रद्धया देयम् अश्रद्धया देयम् श्रिया देयम् ह्रिया देयम् भिया देयम् संविदा देयम् अथ यदि ते कर्म विचिकित्सा वा वृत्तविचिकित्सा वा स्यात् ये तत्र ब्राह्मणाः सम्मर्षिणः युक्ता आयुक्ताः अलोक्षा धर्मकामाः स्युः अथा ते तत्र वर्तेरन् तथा तत्र वर्तेथाः अथाभ्याख्यातेषु ये तत्र ब्राह्मणाः सम्मर्षिणः युक्ता आयुक्ताः अलोक्षा धर्मकामाः स्युः यथा ते तेषु वर्तेरन् तथा तेषु वर्तेथाः एष आदेशः एष उपदेशः एषा वेदोपनिषत् एतदनुशासनम् एवमुपासितव्यम् एवमुचेतदुपास्यम् शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि वृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति 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 हरि ओम। ఈనాటి ఈ సభా కార్యక్రమానికి తమ వేద స్వస్తి కార్యక్రమంతో ఎంతో శక్తిని నింపినటువంటి మన వేద పండితత్రయము శ్రీ చంద్రశేఖర్ గారు, భానుమూర్తి గారు మరియు శ్రీ ప్రసాద్ గారు, వారి ముగ్గురికి కూడాను మన అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి ముందుగా గురువందనం చేయాలి. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మొత్తము అన్నిటి గురువే. గురువు ఉంటే భగవంతుడు కూడా అక్కర్లేదు అనేటువంటి భావనతోటి చెప్పుంటారు. అలాంటి మన గురుతుల్యులు మనందరికీ ప్రబోధన చేయటానికి వారు ఇచ్చేసి ఉన్నారు. శ్రీ కంచికామకోటి పీఠ హరిహర దత్తక్షేత్రం వారి ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి భగవద్బంధువులందరికీ కూడాను ఈరోజు భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మన ప్రియతమ ప్రసంగకర్త అయినటువంటి డాక్టర్ పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు మన ఆహ్వానాన్ని మన్నించి, మరీ ముఖ్యంగా చెప్పాలంటే మన రావిపాటి సత్యనారాయణ గారి యొక్క ఇంటర్ఫియరెన్స్ తోటి మన ఆహ్వానానికి ఆయన అంగీకారం తెలుపుతూ ఇచ్చేశారు. వారికి ముందుగా మన అందరి తరఫున కూడాను, మన దేవాలయం తరఫున కూడాను కృతజ్ఞతలు తెలియజేయటం అనేది నా విధిపూర్వకమైంది. నాకు తెలుసు మీరందరూ కూడాను వారికి పరిచయ వాక్యాలు అక్కర్లేదు అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఎక్కువ సమయం తీసుకున్నాను అంటే మీకు వారికి మధ్యలో నేను అడ్డుగోడగా నుంచున్నట్టుగా భావిస్తాను. కాబట్టి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ తర్వాతి కార్యక్రమాన్ని తమ ప్రసంగంతో మొదలుపెట్టాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరొక్కటి చిన్న విన్నపం అండి. వారు నిజానికి మామూలుగా వారు వస్తే, పెద్దవారు ఎవరైనా వస్తే పూలదండలతోటి దాంతో సత్కరించడం అనేది మనకి ఆనవాయితీ. కానీ వారు చాలా క్లియర్గా చెప్పినారు, ఎటువంటి పరిస్థితుల్లోనూ పూలదండలు కానీ మేళతాళాలు కానీ వద్దు అని చెప్పి. అంటే ఎంతటి స్వచ్ఛంగా సచ్చీలంగాను ఆయనకి ప్రసంగాన్ని, ప్రబోధాన్ని తెలియచేయాలని చెప్పి వచ్చారు అనేది మనం గమనించి
వారి ప్రసంగాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. హరి ఓం. 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 20వ తేదీ గుంటూరులోని సత్యనారాయణ స్వామి దేవాలయంలో శంకరాచార్య స్వామి రచించినటువంటి దక్షిణామూర్తి స్తోత్రం మీద 2 రోజుల ప్రవచనంలో మొదటి రోజు ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నా. మాతృదేవోభవ. నీ అంకమ్మున నేర్చుకున్నయవియే అమ్మా, నీ అంకమ్మున నేర్చుకున్నయవియే నిర్వాణ పర్వములో ఆయా స్తోత్రములు. నీ అంకమ్మున నేర్చుకున్నయవియే నిర్వాణ పర్వములో ఆయా స్తోత్రములు. ఆదిశంకరుల శైవానంద సౌందర్య వీచి యోగములు. ఆదిశంకరుల శైవానంద సౌందర్య వీచి యోగములు. వానినే వినుచు నిశ్చింతం శివైక్యముగా. వానినే వినుచు నిశ్చింతం శివైక్యముగా. నాయంకమ్మున మేనురాల్చితివి తల్లి. నీ అంకమ్మున నేర్చుకున్నయవియే నిర్వాణ పర్వములో ఆయా స్తోత్రములు. ఆదిశంకరుల శైవానంద సౌందర్య వీచి యోగములు. వానినే వినుచు నిశ్చింతం శివైక్యముగా. నాయంకమ్మున మేనురాల్చితివి ధన్యం వయ్య నా జన్మమే. దక్షిణామూర్తి స్తోత్రం 15 సంవత్సరాల క్రితమే చదవడం వల్ల నాకు కలిగిన మనోధైర్యం ఏమిటంటే, నా తల్లి 91 సంవత్సరాల వయస్సులో చివరి దశలో ఉండగా ఇక పావుగంటలో ప్రాణం పోతుంది అని ఆవిడికి నాకు కూడా తెలుస్తున్నా సరే, నా ఒళ్ళో పడుకుని ఉన్న నా తల్లిని చూసి నేను దక్షిణామూర్తి స్తోత్రం, మనీషా పంచకం, కాళహస్తి శతకం, శివానంద లహరి, సౌందర్య లహరి వరుసగా 45 నిమిషాల పాటు చదివి ఆవిడని బ్రహ్మలోకానికి సాగనంపి. ఇది మనం చేయవలసిన చివరి చికిత్స. ఈ చికిత్స విచికిత్స వల్ల వస్తుంది. ఇందాక వేద పండితులు వేదం చదువుతుంటే విన్నారు, విచికిత్స. చికిత్స వేరు, విచికిత్స వేరు. చికిత్స శరీరానికి చేస్తాం, విచికిత్స మనస్సు ద్వారా చేయాలి. విచికిత్స అంటే వివేకం, విచక్షణ, ఆలోచించడం, చర్చ, వేదాంతాన్ని గురించినటువంటి చర్చ. అది మొదలయ్యేది ఒక్కచోటే, ముగిసేది ఒక్కచోటే. నేనెవరు అన్న ప్రశ్నతో వేదాంతం మొదలవుతుంది, నేనెవరో తెలిసాక ముగిసిపోతుంది. ఇక వేదాంతం ఏం లేదు. ఇంకా మొదలయ్యేది అదే ప్రశ్న, చివరికి ముగిసేది అదే ప్రశ్న. తత్వమసి అన్న మాటతో మధ్యలోకి వచ్చి అహం బ్రహ్మాస్మి అని ముగిసిపోతుంది. కోహం అనేటువంటి ప్రశ్నతో మొదలవుతుంది. అది దక్షిణామూర్తి స్తోత్రం సమాధానం చెప్పింది. దాంట్లోకి ప్రవేశించే ముందుగా ఈరోజు భీష్మ ఏకాదశి పర్వదినం కాబట్టి ఒక్కసారి భీష్ముల వారికి నమస్కారం చేసి ఆయన తత్వాన్ని గ్రహించి మనం అసలు విషయంలో వెళదాం. రాజ్యభోగములను త్యాజ్యముల్ గావించే కవితా ఖండికా శతావధానం అని నేను 97 సంవత్సరంలో చేశాను. అది ప్రత్యేకమైన శతావధానం. అందులో సమస్యలు దత్తపదులు ఉండవు, కేవలం వర్ణనలే ఉంటాయి. ఒకసారి అప్పట్లో 90 నుంచి 2000 వరకు పద్య కవిత్వానికి వచన కవిత్వానికి పెద్ద యుద్ధం జరిగింది. సాహిత్యవేత్తలందరికీ బాగా తెలుసు. పత్రికల నిండా అవే గొడవలు ఉండేవి. పద్యం గొప్పదంటే వచనం గొప్పది, పద్యానికి బాడి కడతామని ఒకళ్ళు, వచనం పనికిరాదని ఒకళ్ళు దెబ్బలాడుకునే రోజుల్లో అవధానాల మీద ఒక సవాల్ వచ్చింది. అవధానాలన్నీ ఊరికే పద్యాల్లో చెబుతారు కానీ కవిత్వం ఏమీ ఉండదు, ఏదో తోచింది ఊరికే గణాలు సరిపోయేలా చెప్పేస్తారు అంతే. అంటే 100 పద్యాలు కవితామయంగా ఉండేలాగే శతావధానం చేస్తా అని సవాల్ చేసి చేసిన అవధానం. సమస్యలు దత్తపదులు ఉండవు, మీ ఇష్టం వచ్చిన అంశం ఇవ్వండి, ఆ అంశం మీద 10 పద్యాలు చెబుతాం, 10 అంశాలు 10 పదులు 100 పద్యాలు అని సవాల్ చేసి కాకినాడ సూర్యకళామందిరంలో 97లో చేసినటువంటి శతావధానం. అందులో మొదటి అంశంగా కోటమర్తి నరసింహమూర్తి గారని కీర్తిశేషులు కొవ్వూరులో ఉండేవారు, వారు భీష్ముడు అనే అంశం ఇచ్చారు. అప్పుడు చెప్పినటువంటి పద్యాలు ఇవి. రాజ్యభోగములను త్యాజ్యముల్ గావించే అంపశయ్య మీద అరుణయోగి. రాజ్యభోగములను త్యాజ్యముల్ గావించి అంపశయ్య మీద అరుణయోగి.
వినిచినాడు మనకు విష్ణు సహస్రము, వినిచినాడు మనకు విష్ణు సహస్రము, సర్వవేద మంత్ర సారమదియే, సర్వవేద మంత్ర సారమదియే. భీష్ముని చరిత్ర ఎంత వైభవోపేతమైనదో అంత దౌర్భాగ్య సముపేతమైంది కూడా. చీకటి వెలుగుని రెండూ సంపూర్ణంగా చూశాడు ఆయన. త్యాగం కారణంగా ఎంత కీర్తి పొందాడో ఆ త్యాగం కారణంగానే అంత దుఃఖం కూడా పొందాడు. అసలు నేను ఎందుకు త్యాగం చేశాను అని ఆయన బాధపడ్డాడు. ఎందుకంటే రామాయణంలో రాముడి త్యాగం సుఫలమైంది, భారతంలో భీష్ముడి త్యాగం విఫలమైంది. ఆయన త్యాగం చెయ్యకుండా ఉంటే బాగుండేది. ఈ దుర్యోధనుడు ఎవడు మాట్లాడడానికి? రాజ్యమే అయింది, ఆయన కొడుకులు కూడా ఆయన అంశతోనే పుట్టేవాళ్ళు. అందుకని భీష్ముడు రాజ్యం చేయలేదు, భీష్ముడు రాజ్యం చేయలేదు అని నేను అనుకున్నా. అటల్ బిహారీ వాజ్పేయి 6 ఏళ్ళు పనిచేశాక ఆ లోటు తీరిపోయింది అనుకున్నాను. 6 ఏళ్ళు ఆజన్మ బ్రహ్మచారి అయిన అటల్ బిహారీ వాజ్పేయి దేశాన్ని 99 నుంచి 2004 వరకు 98 నుంచి కూడా 6 ఏళ్ల పాటు పరిపాలించాక ఆ లోటు తీరిపోయిందిరా, మరో బ్రహ్మచారి పరిపాలించాడు అనుకున్నాం. ఆయన వయస్సు, ఆయన పాండిత్యం అన్నీ అలాగే ఉండేవి, ఆయన తాత్విక దృష్టి అన్నీ అలాగే ఉండేవి. కానీ భారతంలో మాత్రం భీష్ముడి త్యాగం రాముడి త్యాగంలాగా సఫలం అవ్వలేదు, విఫలమైంది. ఆయన్ని త్యాగమూర్తిగానే మనం గుర్తిస్తున్నాం, ఆ కాలంలోనూ గుర్తించారు. అందరినీ తిరస్కరించి మాట్లాడే దుర్యోధనుడు కూడా భీష్ముడు ఏదైనా చెబితే చేతులు కట్టుకుని వినేవాడు. ఎందుకంటే వాడికి కూడా అంతర్గతంగా ఉన్న అభిప్రాయం ఏమిటంటే ఆయన వదలబట్టే కదా మనకొచ్చింది ఇది, లేకపోతే ఎక్కడది అని. ఇంకేదైనా ద్రోణాచార్యులు మరొకరు చెబితే ఏదో కొంచెం అటు ఇటుగా వినేవాడేమో, కానీ మైత్రేయ మహర్షి ఉపదేశం చేసిన కాళీసుకు విన్నాడు వాడు. అటువంటి వాడు కూడా భీష్ముడు ఏమయ్యా దుర్యోధన అనగానే ఏమిటి తాతగారు అనేవాడు, వెంటనే అటెన్షన్లోకి వచ్చిన స్కూలు పిల్లాడిలాగా. హెడ్ మాస్టర్ పిలవగానే అటెన్షన్లోకి వచ్చిన స్కూలు పిల్లాడిలాగా ఏమిటి తాతగారు అనేవాడు. త్యాగం యొక్క గొప్పతనం అటువంటిది, మనం గ్రహించాలి. అందుకే వేదంలోన కర్మణాన ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానసు అని చెబుతారు. ఓ మానవ, నువ్వు చేసిన కర్మల వల్ల కానీ కార్యక్రమాల వల్ల కానీ ఏమీ ఆనందం కలగదయా? ఏదో అందులో ఆనందం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, అన్నీ ఉంటాయి. నా ప్రజయ, నీ సంతానం వల్ల కూడా నీకేం ఆనందం కలగదయా? సంతానం అంటే అర్థం ఏంటి? కొన్ని సభలు పెట్టినప్పుడు చూడండి, మీటింగ్ ఫాలోడ్ బై డిన్నర్ అంటారు. మీటింగ్ తర్వాత డిన్నర్ ఉంటుంది. చాలామంది డిన్నర్కే వస్తారు, మీటింగులకు రారు. ఊళ్ళోకి వచ్చినా కూడా ఒక్కోసారి మామూలుగా వచ్చేవాళ్ళకంటే ప్రసాదం పెట్టే రోజున, అన్నప్రసాదం పెట్టే రోజున ఎక్కువ వస్తారు. అది సహజం. అది పాపం వీళ్ళు ఏదో ఆనందిస్తూ ఉంటారు. అవన్నీ అన్నప్రసాదం కోసం వచ్చేవాళ్ళు ఎవరు, జ్ఞానప్రసాదం కోసం వచ్చేవాళ్ళు ఎవరు తెలుసుకోవాలి. అందుకని అలాగే మీటింగ్ ఫాలోడ్ బై డిన్నర్ అనంటే సంతానం ఫాలోడ్ బై సంతాపం లెక్క. ముందు సంతానం, దాని వెనకాలే సంతాపం. అనేక సమస్యలు వస్తే ముందు వాళ్ళ ఆరోగ్యాల గురించిన చింత, తర్వాత వాడు చదువు గురించిన చింత, తర్వాత వాడి ర్యాంకు గురించిన చింత, ఆ ర్యాంకులన్నీ వచ్చాక వాడికి ఎంసెట్ సీటు గురించి చింత, తర్వాత ఇంజనీరింగ్ గురించి చింత, అన్నీ వచ్చాక టీసీఎస్లో వచ్చిందా లేదా చింత, ఆ తర్వాత వాడికి పెళ్ళి అయిందా లేదా పెద్ద చింత. ఇన్ని వస్తే పెళ్ళి అవ్వదు. ఆ పెళ్ళి కూడా అయింది అనుకోండి, వాళ్ళు తిన్నగా ఉన్నారా అనేది పెద్ద సమస్య. ఆ వారం కనుక్కుంటూ ఉండాలి బాగానే ఉన్నారా. ఇదివరకు పెళ్లి చేస్తే ఇంకేం మాట్లాడక్కర్. ఇప్పుడు అలా కాదు, బాగానే ఉన్నారా అని అడుగు. ఏమో ఎప్పుడే బాంబు పేలుతుందో తెలియదు. తీరా పోనీ వాళ్ళు బాగానే ఉన్నా 10 ఏళ్ళైనా పిల్లలు కలగరు. అది సమస్య. మళ్ళీ ఈ అత్తమామలకి తల్లిదండ్రులకి ఏమిటో పెళ్ళి అయింది కానీ పిల్లలు కలగర. అంటే జీవితం చివరి వరకు సమస్యామయంగానే ఉంటుంది. అది ఇంకా అంటే సంతానం వల్ల కూడా నీకు ఆనందం కలగదని వేదం చెప్పింది. నా ప్రజ అంటే అదే అర్థం. నా ధనియనా, ఇన్ని 100 కోట్లు సంపాదించినా నీకు ఆనందం కలగదు. అది తెలుస్తూనే ఉంది. 100 కోట్లు సంపాదించిన వాళ్ళు పొద్దున్న 30 బిళ్ళలు, సాయంత్రం 30 బిళ్ళలు వేసుకుంటున్నారు, కానీ ఆనందంగా లేదు. శనగపప్పు మింగినట్టు మింగుతున్నాడు ఒక్కొక్కడు, ఇంత దగ్గరెట్టుకుని. ఎందుకంటే బాగా డబ్బులు పెరిగిపోయాయి విపరీతంగా. అవి ఏం చేసుకోవాలో తెలియదు, ఎక్కడ దాచాలో తెలియదు. ప్రభుత్వానికి పన్ను కట్టడం ఇష్టం ఉండదు. కట్టకుండా దాచాలంటే ఎవడొస్తాడో. ఇదివరకు అయితే 10 ఏళ్ల క్రితం వరకు ఈడీ బోడీ ఎవరు లేరు. ఇప్పుడు ఈడీ దాడులు ఎక్కువైపోయాయి ఎక్కడికక్కడ. ఐటీ, ఈడీ ఈ మధ్య వినిపిస్తున్నాయి బాగా పదాలు. అందుకని ఇదో భయం ఇక్కడ. అంచేతను ఇదే, అది వేదం ఎప్పుడో చెప్పింది, మనం గ్రహించట్లేదు. ఊరికి వేద పండితులు కనపడగానే మమ్మల్ని ఆశీర్వదించమన్నా వెళ్ళిపోవడం అంతే. వాళ్ళు ఏం ఆశీర్వదించారు? ఇందాక ఆశీర్వదించిందంటూ వింటే జీవితంలో తప్పు చేయమండి, అనుమానం లేదండి. జీవితంలో తప్పు చేయమండి, అది అర్థమైతే. ధర్మాన్న ప్రమదితవ్యం, సత్యాన్న ప్రమదితవ్యం, భూత్యైన ప్రమదితవ్యం, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం, స్వదేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం, సత్యం వద ధర్మం జర. ఏం మాటలవి ఏ జాతిలో చెబుతారు? ఒక్క హైందవ జాతిలో మాత్రమే సాధ్యమైన మాటలు.
పైగా చిన్నపిల్లలకి చెప్పిన మాటలు, పండితులు పెద్దవాళ్ళు చదువుతున్నారు కానీ వేద విద్యార్థులకు చెప్పింది అది. ప్రమదితవ్యం ప్రమదితవ్యం అని ఎవరన్నారు? గురువు శిష్యుడితో అన్నాడు. శిష్యుడు వయస్సు ఎంత? 10 ఏళ్ళు. 10 ఏళ్ల లోపు శిష్యుడికి చెప్పిన మాటలు అవి, పండితుడికి చెప్పిన మాటలకు పండితుడికి ఇవి చెప్పడం ఏమిటి? వాళ్ళు ఎలాగో పాటిస్తూ ఉంటారు వాటిని. పిల్లలకి చెప్పారు అంటే పిల్లల దగ్గర నుంచి సత్యం పట్ల ధర్మం పట్ల అంత శ్రద్ధ వహించారు. ఎవరికైనా ఏదైనా ఇచ్చాం, శ్రద్ధయా దేయం అశ్రద్ధయా దేయం, సంధి తెలియకపోతే అనుమానం వస్తుంది. శ్రద్ధగా ఇమ్మంటున్నారా అశ్రద్ధగా ఇమ్మంటున్నారని. శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం లెక్క అది. అక్కడ సవర్ణ దీర్ఘ సంధి. శ్రద్ధయా దేయం, ఎవరికైనా ఏదైనా ఇస్తే చాలా భక్తిగా ఇవ్వండి, శ్రద్ధగా ఇవ్వండి, నిర్లక్ష్యంగా ఇవ్వకండి. అశ్రద్ధయా అదేయం, అశ్రద్ధగా ఇవ్వకండి. విదురుడు విందు చేశాడు శ్రీకృష్ణ పరమాత్మకి, అది భక్తిపూర్వకంగా చేసిన విందు. శబరి విందు చేసింది రామచంద్రమూర్తికి, అది శ్రద్ధాపూర్వకంగా చేసిన విందు. విదురుని విందులో భక్తి ప్రధానం, శబరి విందులో శ్రద్ధ ప్రధానం. అందుకే విదురుడు భక్తిలో పడిపోయి పళ్ళు కింద పడేసి తొక్కలు పెట్టాడు, కానీ స్వామివారు తినేసాడు. భక్తి ప్రధానం అక్కడ. శబరి విందు అలా చేయలేదు, ప్రతి పండు చూసి బాగుందో లేదో చూసి పుట్టింది శ్రద్ధ. అదే శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం అంటే. భక్తి బాగానే ఉంది, మరి అవతలవాడు తినద్దు, ఆయన శ్రీకృష్ణుడు కాబట్టి తిన్నాడు. మా బోటుగాడికి తొక్కలు పెడితే ఏం తినాలి? మీ ఎందుకు భక్తి నాకు ఎక్కువ నేను తొక్కలు పెడితే అంచేత అశ్రద్ధయా అదేయం. మన ఇంటికి వచ్చిన వాళ్ళకి సామాన్య మానవులే కాబట్టి శబరిలాగే చెయ్యాలి విందు, విదురుల్లా కాదు. కృష్ణ పరమాత్మ వస్తే అంత అదృష్టం పడితే చూద్దాం, అప్పుడు మనకు ఒళ్ళు తెలవదు, ఆయనే చేసుకుంటాడు విందు, మనకు తెలుస్తుంది ఏమిటి. ఇది గుర్తుపెట్టుకుంటే ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా చీకటి వెలుగులు ఉంటూనే ఉంటాయి, సుఖదుఖాలు ఉంటూనే ఉంటాయి. భీష్ముని జీవితంలో ఆయనే ఆలోచించుకుంటే ఒక దౌర్భాగ్యం ఏమిటి అంటే, సప్త సంతానముల తల్లి చప్పరించి, సప్త సంతానముల తల్లి చప్పరించి ఎలకో తన్ను బ్రతికించే నిన్ని ఏళ్ళు. సప్త సంతానముల తల్లి చప్పరించి ఎలకో తన్ను బ్రతికించే నిన్ని ఏళ్ళు. గురువుతో పోరు సల్పెను కొరివి కొరకు. ఆ అంబ అది కొరివి, అది దానికోసం పోరు చేయాల్సి వచ్చింది. పరశురాముడు దానికి ఆశ్రయం ఇచ్చాడు. ఏమనాలి? మహావిష్ణువు అవతారం. అంత అజ్ఞానంతో ఉంటే ఎలాగా? అంబకు ఆశ్రయం ఇయ్యాలా, భీష్ముడికి ఆశ్రయం ఇయ్యాలా? అంబకు ఉద్దేశం ఏమిటి, భీష్ముడు ఉద్దేశం ఏమిటి? ఎవరినో ప్రేమిస్తుందా? భీష్ముడు తీసుకెడితే వెళ్ళిపోతుందా? తీరా వాళ్ళు ఊరు వెళ్ళాక చెబుతుందా నేను ఎవరినో ప్రేమించానని? పోనీ నువ్వు ప్రేమించావు బాగానే ఉందమ్మా, మాకెందుకు గోల, మనవో చోట మనసో చోట నువ్వు వెళ్ళిపోమన్నాడు ఆయన. ఇంకా అంతకంటే ఏముంటుందండి మరి? అది వెళ్ళిపోవచ్చుగా. వెళ్ళిపోయిందట. సాల్వుని అడిగిందట, ఆయన వదిలేశాడు, నువ్వు ప్రేమించుకోండి. వాడెంత గొప్ప ప్రేమికుడు అంటే, పరాయి మొగాడు నీ చెయ్యి ముట్టుకున్నాడు కాబట్టి నేను నిన్ను చేపట్టను. ఇదే ప్రేమ లక్షణం, ఇదే ప్రేమ లక్షణం. ఆవిడ ఎవరి మీద కక్ష కట్టాలండి? వాడి మీద కక్ష కట్టాలి. పరాయి మొగాడెవడో ముట్టుకున్నంత మాత్రాన్ని నాతో కాపురం చేయనంటున్నావు అంటే నువ్వేం భర్తవరా, నువ్వేం ప్రేమికుడురా అనగా ఆవిడ వాడి మీద కక్ష కట్టడం మానేసి విచిత్రంగా వాడు చేయి ముట్టుకోబట్టి కదా ఈయన వద్దంటున్నాడని భీష్ముడి మీద కక్ష కట్టిండి. ఎంత దారుణం, ఎంత దారుణం. ఎవరు నేరస్తులు, ఎవరికి శిక్ష? మన మనస్సులో ఉండే ఆలోచన అండి ఇది. మనకి ఎవడైనా ఇష్టమైతే వాడు తాగినా పర్వాలేదు, తిరిగిపోతేనా పర్వాలేదు, పేకాటాడినా పర్వాలేదు, మనకి ఇష్టమయ్యాడు కాబట్టి. మనకి ఇష్టం లేకపోతే ధర్మరాజు అయినా పర్వాలేదు, నేరాలు చెబుతాం మనం. అంటే ఇష్టమే, ఎంతసేపు ఇష్టమే, నాకు ఇష్టం, నాకు ఇష్టం. మొత్తం మానవ జీవితంలో కాదమ్మా, ప్రపంచంలో వస్తున్న రాబోయే సమస్య మనటికి ఒకటే కారణం, రెండో కారణం లేదండి. మీరు పరిశీలించుకోండి. ఇష్టానికి ధర్మానికి మధ్యలో జరిగే ఘర్షణే సమస్య, లేకపోతే సమస్య రాదు అసలు. ఇష్టం ధర్మం, నీ ఇష్టం ఒకటి ఉంటుంది, లోకంలో ధర్మం ఒకటి ఉంటుంది. ధర్మం ప్రకారం నీ ఇష్టం మార్చుకోవాలి కానీ నీ ఇష్టం ప్రకారం లోకం అంతా మారదు. ఇక్కడ మన ఇష్టం మన మనస్సుకు సంబంధించింది, అది మార్చుకుంటే అయిపోయాయి. దాన్ని మానేసి లోకాన్ని అంతటినీ మార్చేస్తాం మనం. మీరు మారండి, మీరు మారండి, మీరు మారండి, ఈ చెప్పేవాడు మారడం. మొత్తం అన్ని సమస్యలకి, ఇంట్లో సమస్యల దగ్గర నుంచి ఇంటర్నేషనల్ సమస్యల వరకు ఇదే కారణం అండి. ఉక్రెయిన్ వాడు ఎవరితో చేరాలో నిర్ణయించుకోవడం వారి ఇష్టం, వారి ధర్మం. పుతిన్ ఎలా నిర్ణయిస్తాడండి? వాడి దేశం నుంచి విడిపోయారు కదా, స్పష్టంగా ఉంది ధర్మం అక్కడ. నీ దేశం నుంచి విడిపోయి వారు ఒక దేశం పెట్టుకున్నాక వారు నాటోతో కలిస్తే పీటోతో కలిస్తే నీకెందుకు గొడవ? అదేమిటది? లేదు, నువ్వు నేను చెప్పినట్టు వినాలి, పశ్చిమ దేశాలతో కలవకూడదు, నాతోనే కలవాలి, లేకపోతే నేను పేల్చేస్తా. 3 ఏళ్ళు అయింది, ఏం పేల్చాడో తెలియట్లా. ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరినీ చంపించేస్తున్నాడు మొత్తం. అన్నీ అనుమానాస్పద మరణాలే. కానీ ఇవేం చేయలేదండి. ఇవాళ నిన్న మనం చనిపోయిన నావల్సీ ఆయన భార్య ఇప్పుడు ప్రతిజ్ఞ చేసింది, నా భర్తను 47 ఏళ్లకు అన్యాయంగా చంపారు, నా భర్త పుతిన్కి వ్యతిరేకంగా ఏ ఉద్యమం చేశాడో దాన్ని నేను చేయబోతున్నానని చెప్పింది ఆవిడ. ఎంతమందిని చంపేస్తాడు? ఎంతమందిని చంపేస్తాడు?
అధర్మం కోసం పోరాడేవాళ్ళు రెచ్చిపోయి పోరాడుతూ ఉంటే ధర్మం కోసం పోరాడాల్సిన మనం ఎందుకంటే చేతులు ముడుచు కూర్చుంటున్నాం, నాకు అర్థం కావట్లా. ధర్మం కోసం కూడా చేతులన్నీ లేవాలమ్మా. చేతులు ముడుచుకొని కూర్చుంటే కుదరదు. ఇక్కడ ఎవడి కర్మాన వాడు పోతాడనే సిద్ధాంతానికి కట్టుబడకుండా వాడు మన కర్మకే పోవాలి ఖచ్చితంగా. వాడు తప్పు చేశాడు, ఘోరం జరిగింది, నేరం జరిగింది, కనీసం మన కుటుంబానికి జరిగింది, మన వ్యక్తిగత జీవితానికి జరిగింది, మనం ఏ చర్య తీసుకోమా? దద్దమ్మల్లో కూర్చుంటాం ఇంట్లో. ఎక్కడ వాడు పాపాన వాడే పోతాడన్నాం. 10 ఏళ్ళు పోయిన తర్వాత వాడు కొడుకు ఏదో రోడ్డు మీద ప్రమాదం జరిగితే నాకు అన్యాయం చేయబట్టి ఇదంతా నాటకాలమ్మ, చేతకాంతనం ఇది. వాడు స్కూటర్ సరిగ్గా నడపలేదు, ప్రమాదం జరిగింది, నీ కర్మ వల్ల జరగలేదు. అక్కడ నువ్వు కొట్టే దెబ్బ కొట్టాల్సిందే. మనకి చేతకాక మాట్లాడుకునే మాటలు ఇవి. మన కుటుంబాలకి మనకు అన్యాయం చేసి మన స్థలాలు పొలాలు ఆక్రమిస్తే వాడే పోతాడు. వాడు పోడంటే మనం పోయేలా చేయాలి. ఎందుకు సైన్యం తక్కువైండు కూడా పాండవులు పోరాడారు. కృష్ణ పరమాత్మ ఆవేపై ఎందుకున్నాడు? చుట్టరికం కోసం కాదండి. దుర్యోధనుడు కూడా చుట్టరికమే. అర్జునుడు బావమరిది అయితే దుర్యోధనుడు విజయం కూడామ్మా. సాంబుడు కృష్ణుడు కొడుకు, వాడికి సాక్షాత్తు దుర్యోధనుడు కూతురునిచ్చి పెళ్లి చేశారు. అది ప్రేమ వివాహమే. మరి దుర్యోధనుడు వియ్యంకుడు, ఈయనేమో బావమరిది. పెద్ద తేడా ఏముంది అక్కడ? పాండవ పక్షపాతి అంటాం కృష్ణుడిని చాలా తప్పండి. దేవుడు ఎప్పుడు మనుషుల పట్ల పక్షపాతం కదమ్మా, దేవుడు ధర్మ పక్షపాతి. అందుకని పాండవ పక్షం. పాండవ పక్షపాతం ఏమిటి? అర్జునుడి మీద ప్రేమ. ఏమిటి ప్రేమ? అర్జునుడి మీద ప్రేమ ఉంటే అభిమన్యుడిని కాపాడొద్దు, అర్థం లేని మాట. అర్జునుడి ప్రాణాలన్నీ అభిమన్యుడి మీద ఉన్నాయి కదా, ఆయన కాపాడదు, కాపాడలేదే. అర్జునుడే, అభిమన్యుడే. అర్జునుడికి ఉన్న భగవద్ విశ్వాసం అభిమన్యుడికి లేదు. వ్యాసభారతం చదివితే అర్థమవుతుంది. వాడు షుగర్ వేరు, వాడు పొగరు వేరు. వాడు వెళ్ళిపోయాడు, అని చెప్పలేదు ఇక్కడ. అర్జునుడు భక్తి విశ్వాసాలు వేరు. అంచేది భక్తి విశ్వాసాలతో మనం సత్యధర్మాలను వదలకుండా ఉంటేనే భగవంతుడు మనల్ని కాపాడతాడు తప్ప రోజు గుడి చుట్టూ తిరిగినంత మాత్రాన్ని కాపాడతాడు అనుకోవడం పొరపాటది. నువ్వు ఎందుకు తిరుగుతున్నావు, ఇంటికి వెళ్ళి పని చేసుకోక అంటాడు ఆయన. ఎందుకంటే మనం మొక్కుకుంటే 108 ప్రదక్షిణాలు చేస్తాం. ఇల్లు ఊడవడానికి మాత్రం పని మనిషిని పెడతాం, నమశివాయ. ఈ ప్రదక్షిణం అక్కడ చేయొచ్చు కదా, ఇంట్లో 6 గదులు తుడుచుకోవచ్చు కదా, నెలకు 2000 కలిసి వస్తాయి. అబ్బాయి చేయమండి. అది మానేసి ఇక్కడికి వచ్చి మొత్తం 108 ప్రదక్షిణాలు చేస్తాను. ఇక్కడ దేవుడు ఏమనుకుంటాడు, నీ ఇల్లు ఊడ్చుకోపోయి ఇక్కడ నా చుట్టూ తిరుగుతున్నావు, నీ వల్ల ఇక్కడ ఊడవలసి వస్తుంది. మన పనులు మనం చేయమండి. ఇంట్లో పనులు చేయం, బయట పనులు చేయం, ఆఫీసులో పనులు చేయం, గుడి చుట్టూ తిరుగుతూ ఉంటాం. అక్కడ ఆయనకి విసుగొచ్చేస్తుంది. మా ఆవిడ నేను మాట్లాడుకోవాలి, నువ్వేంటి ఇక్కడ రమాసహితంగా నేను ఇక్కడ కూర్చుని అన్నవరం నుంచి వచ్చి ఇక్కడ మకాం పెడితే నువ్వేంటి మాకు ఇక్కడ ఇవ్వడం, మా ఏకాంతానికి అడ్డం పో అంటాడు ఆయన. మనం ఈ ప్రదక్షిణాలు, ఈ పూజలు, అర్చనలు బాగా చేస్తామండి. సొంత జీవితాన్ని మాత్రం ఎప్పుడు ఆలోచించం. అసలు అది మనం తప్పు చేస్తున్నాం, ఒప్పు చేస్తున్నాం ఆలోచించం. భీష్ముడు ఆలోచించాడు, నిలబడ్డాడు, కాబట్టి గురువుతో పోరాడాడు. గురువు స్వయంగా నేను చెప్తున్నాను చేయబోయండి, గురువు చెప్పినంత మాత్రాన్ని చేయాలని. శత్రువురపి గుణాగ్రాహ్య దోషావాచ్య గురోరపి. వ్యాసభారతంలో ఉన్న మాట ఇది ఖచ్చితంగా. కేవలం గురువు అని గౌరవించాల్సిన అవసరం లేదు, కేవలం తండ్రి అని గౌరవించాల్సిన అవసరం లేదు, కేవలం పెద్దలు అని గౌరవించాల్సిన అవసరం లేదు. వారు ధర్మానికి కట్టుబడితేనే గౌరవించాలని చెప్పింది శాస్త్రం. ఒకవేళ ధర్మానికి కట్టుబడకపోతే ఎవరు చేసి చెప్పించాలో వాళ్ళ చేసి చెప్పించాలి, సున్నితంగా చెప్పించాలి. కొడుకు సరిగ్గా పని చేయకపోతే తండ్రి ఏమంటాడు, బుద్ధి లేదా అంటాడు. తండ్రి సరిగ్గా పని చేయకపోతే కొడుకు బుద్ధి లేదా అనకూడదమ్మా, కానీ మతి లేదా అనాలి. రెండు ఒకటే. మీరు శబ్దమంజలు చెబితే ఇకారాంత స్త్రీలింగ మతి బుద్ధి అనుకుంది అర్థం. కానీ తేడా లేదా మాటలో? కొడుకు సరిగ్గా ఉండకపోతే అరే బుద్ధి లేదురా అంటాడు, తప్పు లేదు. కానీ తండ్రి సరిగ్గా లేదనుకో, ఏ నాన్నగారు మతి లేకుండా అన్నారు, నాన్నగారు అని మతి లేకుండా. మొత్తం మీద ఇద్దరికి లేదని అర్థమవుతుంది. వాడికి మతి ఉంటే వీడు ఎందుకు పుడతాడు? కానీ మాట్లాడే మర్యాద అది. పెద్దలు చెప్పినంత మాత్రం చేసి మనం ఎవరు చెప్పలేదు. అంత మొండిగా ఎలా చేస్తారు? శుభ్రంగా పుచ్చుకునే అలవాటు వాడు కొడుకుని సీసాదమ్మంటాడు. పితృవాక్య పాలన అంటే అక్కడ శ్రీరాముడు పితృవాక్య పాలన, నీ సీసావాక్య పాలన ఒకటే. ఖచ్చితంగా నేను తేనని చెప్పాలి. అప్పుడే తల్లిదండ్రుల్లో కూడా మార్పు వస్తుంది. వీళ్ళ తల్లిదండ్రులకి చెప్పాల్సి వస్తుంది. పిల్లలకి ఏంటండి మార్పు అక్కడ వస్తుంది. అందుకే వ్యతిరేకించాడు భీష్ముడి నుంచి మనం నేర్చుకోవాలి. భీష్మేకాదశి సందర్భంగా మీరు గురువులు, మీరు బ్రాహ్మణులు, మీరు నాకు మంత్రోపదేశం చేశారు, అన్నిటికీ మీకు నమస్కారం. అందుకని గురువుతో కూడా నిలబడి యుద్ధం చేశాడు. మీరు బ్రాహ్మణులని, నా గురువులని నేను గౌరవిస్తాను, కానీ మీరు చెప్పిన మాట నాకు కుదరదు, ధర్మం కాదు కాబట్టి వ్యతిరేకిస్తున్నా, నా స్వార్థం కోసం కాదు. అంచేత మీరు అనవసరంగా ఆవిడకి అభయం ఇచ్చారు, మీతో నేను యుద్ధమే చేస్తాను. ఎవరు గెలిచారో అందరికీ తెలుసు. శిష్యుడే గెలిచాడు. అంటే ధర్మం గెలిచిందమ్మా. శిష్యుడు గెలవడం సమస్య కాదు, ధర్మం గెలిచింది. పరశురాముడు అంతటి వాడు ఓడిపోయి, భీష్మ నువ్వే గెలిచావని ఆశీర్వదించి ఈ అంబని పనికి మాలిన దాన్ని పిలిపించి నేనేం చేయలేను నువ్వు అని చెప్పాడు.
అది భీష్ముడి జీవితంలో ఒక పట్టుదల ధర్మం కోసం. అందుకని ఆయన అంపశయ్య మీద అనుకున్నాడు, ఏమిటి నా బతుకు, 257 సంవత్సరాల బతికాను దేనికి, కష్టసుఖం చెప్పుకుందామంటే భార్య లేదు, తోడు లేదు, నీడ లేదు, ఏమిటిది, పోనీ ఏమైనా చేసిన త్యాగం పనిచేసింది అంటే దుర్యోధనుడికి వెళ్ళింది రాజ్యం, వాడి కోసం మళ్ళీ నేను యుద్ధం చేయాల్సి వచ్చింది, ఏం కర్మ ఇది, మంచివాళ్లతో యుద్ధం చేయడం ఏంటి, చెడ్డవాళ్ల పక్షంలో నిలబడి, ఇదంతా ఆయన మనస్సులో వేదన. అందుకని అనుకుంటున్నట్ట, 7గురిని గంగలో కలిపేసింది మా అమ్మ, నన్ను కూడా కలిపేస్తే వదిలిపోయేది, ఎందుకు అయిపోయింది అసలు, 7 సంతానముల తల్ని చప్పరించి ఎలకో తన్ను బ్రతికించి నిన్ని ఏండ్లు, గురువుతో పోరు సల్పెను కొరివి కొరకు ఆడు పగతోడ జీవితం అంతరించే. అయినా దుర్మార్గురాలు కష్టకట్టి ఏం చేసిందంటే మళ్ళీ జన్మలోనైనా భీష్ముడిని చంపాలని తపస్సు చేసింది. భీష్ముడిని చంపడం నీకు సాధ్యం కాదు అంటే వచ్చే జన్మలో సాధ్యం అవుతుంటే చచ్చిపోయిందండి, అగ్నిలో దూకి భీష్మవధ కోసం అని సంకల్పం చేసి చచ్చిపోయింది. అంటే గమనించండి, పెద్ద సంకల్పాలు కాదు, చెడ్డ సంకల్పాలు కూడా పనిచేస్తాయి. సంకల్పం సంకల్పమే, సత్సంకల్పం కాదు, దుస్సంకల్పాలు కూడా పనిచేస్తాయి. మనిషి మనస్సులో ఉండే పట్టుదలని బట్టి పనిచేస్తాయి. ఎవరి మీదో కష్ట తీర్చుకోవాలని, మనమే అన్యాయం చేసినా సరే వాళ్ళ మీద మనం కష్ట తీర్చుకోవాలని అనుకుంటే చచ్చిపోతూ కూడా అదే ధ్యాసతో ఉంటే అలాగే పుడతారు. అందుకే ఆ చచ్చిపోయేటప్పుడు మనస్సు అలా ఉండకుండా ఉండాలంటే ముందు నుంచి మనస్సుని ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటూ ఉండాలి. మనం ఏం చేస్తున్నామో, మనస్సులో మంచి చేస్తున్నామా చెడ్డ చేస్తున్నామా, ఆలోచన ఎటువంటిది అని ఆలోచన చేయాలి. అప్పుడు ఆ జీవితం బాగుంటుంది. మళ్ళీ ఆవిడ జన్మెత్తింది, శిఖండిగా పుట్టింది, మొత్తం మీద భీష్ముడి పతనానికి కారణమైంది. అది భీష్ముని జీవితం నుంచి మనం గ్రహించవలసిన మాట. భీష్మయాకారి సందర్భంగా భీష్ముడి జీవితంలోనే అన్ని సుఖ దుఃఖాలు ఉన్నాయంటే మన జీవితాల్లో ఉండడం పెద్ద ఆశ్చర్యమేం కాదు. ఇక్కడ ఏది ఉండని ఏది కాని మనం ఎటువైపు ఉన్నాం అనేదే సమస్య. ఒక పెద్ద మనిషి గురించి అంచనా వేసేటప్పుడు, ఆయన జీవిత చరిత్ర రాసేటప్పుడు ఏ దృష్టిలో పెట్టుకోవాలంటే ఆయన జీవితంలో ఇవి జరిగాయి అవి జరిగాయి అని చెప్పి ఆ జరిగిన సంఘటనల ఆధారంగా అతని వ్యక్తిత్వాన్ని అంచనా వేయకూడదు. ప్రతి వాళ్ళ జీవితంలోనూ చెడ్డ ఉంటాయి, మంచి ఉంటాయి, రకరకాలు ఉంటాయి, దురదృష్టకర ఘట్టాలు చాలా ఉంటాయి. ఇన్ని దురదృష్టాలు ఈ జీవితంలో జరిగాయి కాబట్టి ఈయన దురదృష్టవంతులను తీర్మానం చేయకూడదమ్మా. దురదృష్టాలు జరిగినా అదృష్టాలు జరిగినా, చెడ్డ ఘట్టాలు జరిగినా మంచి ఘట్టాలు జరిగినా ఆయా ఘట్టాల్లో ఆ వ్యక్తి ఎలా స్పందించాడు అనే దాన్ని బట్టి అంచనా వేయాలి. గురువుతో యుద్ధం వచ్చినా ధర్మం వైపే నిలబడ్డాడు. అంబ నేనెవరినో ప్రేమించానో అనగానే వదిలేసాడు, మానవత్వం. ఇంకోరిని ప్రేమించిన అమ్మాయి నా తమ్ముడికి ఎందుకు పని లేక అనుకున్నాడు, అది మానవత్వం. అది ప్రేమ వివాహాన్ని ఆయన ఏమి చెడగొట్టలేదు, వెళ్ళిపోమ్మా అన్నాడు. అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ కక్ష కట్టి రావడం ఏంటి. చివరిలో కౌరవపక్షం అధర్మం అని తెలిసి కూడా ఎందుకు పోరాడు అంటే టెక్నికల్ సాంకేతిక సమస్య. అది నిజం చెప్పాలంటే వ్యాసభారతం క్షుణ్ణంగా చదివితే సూక్ష్మంగా అర్థమవుతుంది. ఆయన ఏం ప్రతిజ్ఞ చేశాడు సత్యవతి తండ్రి దగ్గర అంటే, రాజ్య సింహాసనం మీద నీ మనవణ్ణి కూర్చోబెడతాను, ఆయన ఆజ్ఞ ప్రకారం నేను ఉంటాను అని ప్రతిజ్ఞ చేశాడమ్మా. వాక్యం ఎప్పుడు ప్రతిజ్ఞలు శాపాలు వరాల్లో లాంగ్వేజ్ ఈజ్ ఇంపార్టెంట్, భాష చాలా ముఖ్యం. రాజ్య సింహాసనం మీద నీ మనవణ్ణి కూర్చోబెడతాను, ఆయన ఏం చెబితే అది వింటాను. అంచేది ఖచ్చితంగా ఆయన మనవడు విచిత్ర వీరుడు చిత్రాంగదుడు, అందులో ఒకడు పోయాడు యుద్ధాల్లో, ఒకడు కూర్చోబెడదామంటే కొంతకాలం ఉన్నాడు, వాడు ఎయిడ్స్ వచ్చి పోయాడు. ఎప్పటి భాషలో చెప్పాలంటే వాడు శోభనన్నాడు వేసిన తలుపు మళ్ళీ తీయలేదు. వాడు పోకేమవుతాడు, ఈ రోగం వల్ల వాడు పోయాడు. తర్వాత ఏదో సంతానాన్ని కన్నారు, బాగుంది. ధృతరాష్ట్రుడికి పట్టాభిషేకం అని అన్నయ్య గారు చేశాడు. పాండురాజుకే పట్టాభిషేకం జరిగింది వ్యాసభారతం ప్రకారం. భీష్ముడు చేసిన పట్టాభిషేకం పాండురాజుకే, ధృతరాష్ట్రుడికి. అయితే పాండురాజు అతి మంచితనం అనేది ఉందే, అది మొత్తం కథని మార్చేసింది. ఈయన అతి మంచితనానికి పోయి తను సింహాసనం మీద కూర్చుని శుభ్రంగా అన్నగారిని పక్కన కూర్చోబెట్టి గౌరవిస్తే అయిపోయేదానికి, వద్దన్నయ్య నువ్వే కూర్చో అన్నాడు. చట్టం ప్రకారం సింహాసనం మీద కూర్చున్నవాడు రాజు, పక్కన కూర్చున్నవాడు రాజు కాదు, ఎంత గొప్పవాడైనా సరే. ప్రిన్సిపాల్ అంటే ప్రిన్సిపాల్ సీట్లోనే కూర్చోవాలి, పక్కన కూర్చుని వాడు గురువుగారు వచ్చారు కదా అని కూర్చోబెట్టకూడదు, గురువుగారు కూడా ప్రిన్సిపాల్ సీట్లో కూర్చోకూడదు. ఎక్కడికైనా మనం ఆఫీసులకు వెళ్ళినప్పుడు అంటే వాళ్ళ సీట్లో మనం కూర్చోమంటారు, గౌరవంతో కూర్చోకూడదండి, తప్పండి అది. వాళ్ళ సీట్లో వాళ్ళే కూర్చోవాలి. డిఈఓ వచ్చినా సరే హెడ్ మాస్టర్ సీట్లోంచి లేచి నమస్కారం చేయొచ్చు, కానీ హెడ్ మాస్టర్ సీట్లో డిఈఓ కూర్చోవలసిన అవసరమే లేదండి. ఎదురుగా కూర్చొని పరీక్ష చేయాలి అంతే. ఈయన ఎక్కువ తక్కువ అది హెడ్ మాస్టర్ సీట్. హెడ్ మాస్టర్ సీటు అంటే ఆలయంలో సత్యనారాయణ స్వామి చోటు, అక్కడ ఎవరు కూర్చోరు కదా అంతే. ఈ ఆలయానికి సత్యనారాయణ స్వామి హెడ్ మాస్టర్, ఆయన సీట్లో మనం కూర్చుంటామా? వాళ్ళ అమ్మా నాన్న వచ్చినా కూర్చోడానికి వెళ్ళేది అక్కడ, ఆయనే ఉంటాడు అక్కడ. అది గౌరవ స్థానం, అది ఆ స్థానం పక్కనే కూర్చోవాలి మనం అంతే.
అదే సింహాసనం మీద ధృతరాష్ట్రుడు ఉన్నాడు, అంచేది ఆయన చెప్పినట్టు వినాలి. అంచే ద్రౌపదీ వస్త్రాపరణ సందర్భంలో కూడా ఆయన ఏం మాట్లాడాయే, ఆయనకి వీడియో లేకపోయినా కళ్ళు లేకపోయినా వీడియో తీసేస్తున్నాడు లోపల అంతర్గతంగా. అంతేకాని వద్దని చెప్పట్లా. వద్ద జరుగుతోంది అధర్మం అని భీష్ముడితో అనుంటే ఒక్క దెబ్బలో దుర్యోధనుడు తలకాయ పుచ్చకాయలే దిగిపోయేది, అనుమానం లేదు. ఇక్కడ రాజాజ్ఞ కోసం చూశాడు మహానుభావుడు, ఈ రాజు ఆజ్ఞాపించడయ్యే. అది సాంకేతికమైన సమస్య. ఆయన చేసిన ప్రతిజ్ఞకు ఆయన కట్టుబడ్డాడు. పైగా యుద్ధం వచ్చింది, ఏ పక్షాన్ని పోరాడాలి మనకు అనుమానం వస్తుంది. ఆయనకేం అనుమానం రాలా. దుర్యోధనుడికి చెప్పాడు, నేను పోరాడతాను, నాకు తప్పదు రాను, అందుకని ఈ సింహాసనాన్ని కాపాడుతానని చెప్పాను నేను. ఈ సింహాసనం మీద మీ నాన్న ఉన్నాడు, మీ నాన్న తరఫున నువ్వు యుద్ధం చేస్తున్నావు, నీది ధర్మమా అధర్మమా నువ్వు తెలుసుకో, నేను మాత్రం నీ పక్షాన్నే పోరాడతాను, తప్పదన్నాడు. ధర్మ సూక్ష్మాలు అంటారు వీటిని. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ఆ సూక్ష్మమైన ధర్మాన్ని ఆలోచించాలి. అక్కడ ఆలోచిస్తే అక్కడ సమస్య పరిష్కారం అయిపోతుంది. ఆ రకంగా భీష్ముడి జీవితం కూడా మనందరి జీవితాల కంటే చాలా సంక్లిష్టమైనప్పటికీ ఎప్పటికప్పుడు ధర్మం వైపే నిలబడి చరిత్రలో ఒక మహాయోగిగా నిలిచిపోయి సర్వవేద మంత్ర సారమైనటువంటి విష్ణు సహస్రాన్ని మనకు అందించాడు. విష్ణు సహస్రము భారతంలోనే ఉంది, భగవద్గీత భారతంలోనే ఉంది. తేడా ఏమిటంటే భగవద్గీత భగవంతుడు భక్తుడికి చెప్పాడు, విష్ణు సహస్రం భక్తుడే భగవంతుడికి చెప్పాడు. ఇది తేడా. భక్తుడైన భీష్ముడు శ్రీకృష్ణుడిని కూర్చోబెట్టి చెప్పాడు. శ్రీకృష్ణుడిని చెప్పమన్నాడు. విష్ణు సహస్రం అంటే ఆయన చెబుతాడయ్యా అవతారం నేనేమిటంటే కృష్ణుడు అన్నాడు, నాకు ఇప్పటికే బాగా పబ్లిసిటీ ఉంది, మొత్తం ప్రచారం ఉంది, లోకమంతా నేను దేవుడు దేవుడు అంటున్నారు, వద్దన్న వినట్లేదు, ఎవడో అన్నం పెట్టలేదు, కొబ్బరికాయలు కొడుతున్నారు నెత్తి మీద. దేవుడికి అన్నం పెట్టగా మనం కొబ్బరికాయలు కొట్టేస్తాం. అందుకే యశోద కృష్ణుడు దేవుడు అని ఎవరు చెప్పాలి, ఎందుకంటే పెడితే అన్నం పెట్టదు, కొబ్బరికాయలు కొట్టేస్తుంది. అందుకని కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు ఎక్కువైపోయారు, నాకు అన్నం పెట్టేవాళ్ళు లేరు. నిజంగా నేను చెప్పింది ఎవడు చేయడు శాస్త్రాల్లో, నాకు మాత్రం పూజలు చేస్తారు వీళ్ళందరూ వచ్చి. అందుకని నాకు ఇప్పటికే ప్రచారం బాగా ఎక్కువైపోయిందయ్యా భీష్మ, నువ్వు ఒక్కసారి ఆ విష్ణు సహస్రం చెబితే రేపు గరికిపేట నరసింహరావు ఉపన్యాసం ఇస్తే విష్ణు సహస్రం అంటే భీష్ముడు చెప్పడని చెప్తాడు కదా అని అడుగుతూ ఉంటుంది. అది నీకు పేరు రావాలయ్యా బాగా, నాకు పేరు ఏమిటి అని నాకు పేరు ఉండనే ఉంది ఇక్కడ, నీకు పేరు రావాలి కదా అని కృష్ణుడు దగ్గరుండి చెప్పించాడు. అంటే భగవంతుడు భక్తుడికి చెప్పింది భగవద్గీత అయితే భక్తుడు భగవంతుడికి చెప్పింది విష్ణు సహస్రం. రెండూ తక్కువ కాదమ్మా, అదే అద్వైత సిద్ధాంతం. భక్తుడికి భగవంతుడికి తేడా లేదు. ఆ తేడా లేదని గ్రహించడానికే ఇక్కడ ఉన్నాం మనం. 2 రోజులు దక్షిణామూర్తి స్తోత్రం ద్వారా మనం ఏం గ్రహించాలంటే వింటున్నవాడికి చెప్పేవాడికి ఆ గుళ్ళో ఉన్న దేవుడికి జీవుడికి దేవుడికి ఎవ్వరికి ఏ భేదము లేదు, ఉన్నదంతా ఒక్కటే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించ. ఆ నానాత్వం అనేది మన మనస్సు కల్పించింది కానీ ఇంకేమీ లేదు ఇక్కడ.